శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం ప్రారంభం. 5వ అధ్యాయంలోని కర్మ సన్యాస యోగంలోని 1-2 శ్లోకాలు. అర్జున ఉవాచ సన్యాసం కర్మాణం కృష్ణ పునర్యోసం చ సంససి యచ్చేయయేతాయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. భావం: ఓ శ్రీకృష్ణ, నీవు కర్మ సన్యాసమును అనగా పనులను త్యజించుట ప్రశంసించావు, మరియు కర్మయోగమును అనగా భక్తితో పనిచేయుట కూడా చేయమన్నావు. ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని అడిగాడు. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ తయేస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగా విశస్యతే. భావం: కర్మ సన్యాస మార్గము మరియు కర్మయోగ మార్గము రెండు సర్వోన్నత లక్ష్యం వైపు దారితీస్తాయి. కానీ కర్మయోగము అనేది కర్మ సన్యాసం కంటే కూడా శ్రేష్టమైనది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికాడు.